విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రావయ్యా పెళ్లి కొడుకా. పెళ్లి కూతురు వారి. ఓహో పంతులు గారు, ఇప్పుడు వరకు నేను చాలా సంబంధాలు చూశానండి, ఒక్కటి సెట్ అవ్వలేదు. నాకు 40,000 రూపాయలు జీతం, 2 సొంత ఇళ్ళు కూడా ఉన్నాయి. 40,000 జీతం సంపాదించేటప్పటికి ఇది వచ్చింది. 2 ఇళ్ళు సంపాదించేటప్పటికి ఇది పోయింది. అందుకే పంతులు గారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సంబంధం ఖాయం చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. అది నేనున్నాను కదా, నీకెందుకు ఆగండి. గురునాథం గారు, గురునాథం గారు. పంతులు గారు నమస్కారం. కొడుకు రాలేదండి, కొడుకు రాలేదా? ఏమిటండి, ఈయనేమన్నా బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునే వ్యక్తిలా కనిపిస్తున్నాడా మీకు? ఏమిటి ఈయనేనండి పెళ్లి కొడుకు. నువ్వు కాస్త చదువుకోవయ్యా, చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నమస్కారం, రండి కూర్చోండి. రండి సార్. పంతులు గారు, ఇల్లు కట్టిగానే తీశారు, కట్నవతి బాగా ఇస్తారంటారా? ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే. పంతులు గారు, అమ్మాయి నాకు నచ్చేసిందండి, ముహూర్తాలు పెట్టించండి. బాబు, ఆ అమ్మాయి కాదు, నా భార్య. సారీ సార్, క్షమించండి. పర్వాలేదు, నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదు. పర్వాలేదు, నువ్వు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆవిడ కత్తిలాగా ఉంటుంది. నిజమేనండి, కత్తిలానే ఉంది పంతులు గారు. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తం పెట్టించండి. బాబు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు, అయ్యో నా మరదలు. మన్నించండి సార్. మీరు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేది. ఎందుకంటే ఆవిడ కత్తే. సార్, ఈ కత్తులు గొడవలు చూపించే బదులు నాకు కాబోయే కత్తి చూపించక కదండి. కంగారు ఎందుకు, వస్తుందిగా. ట్రైన్ టికెట్ కొనగానే ట్రైన్ వచ్చేస్తుంది ఏంటి, కాస్త ఓపిక పట్టు. ఆకాశం ఆగు, నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. బాగా అడిగావు. కదా పంతులు గారు, ఎంతసేపు అని ఎదురు చూడండి. నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా చెప్పు. కాదు, ఆ అమ్మాయి నా కూతురు ఫ్రెండ్. కూతురు ఫ్రెండ్ తో నాకేంటి సార్ సంబంధం? నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకుంది. నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు
తన బలపం ఇరిగిపోతే తన కుడి చేతిలో ఉన్న సంఖ్యలో ఉన్న బలపాన్ని తీసి త్యాగం చేసింది. మళ్ళీ సెకండ్ క్లాస్ లో వచ్చినప్పుడు మళ్ళీ బలపం ఇరిగిపోతే తన ఎడవ సంఖ్యలో ఉన్న బలపాన్ని త్యాగం చేసింది. మళ్ళీ మూడవ సంఖ్యలోని నేను అమ్మాయి కోసం అడుగుతుంటే చక్కలు చూపిస్తానేంటండి? అమ్మాయి వస్తుందా రాదో చెప్పండి. నువ్వు కొంచెం ఊరికి పట్టువయ్యా, ఏం చూడరైంది. ఓకే వస్తుందా లేదా? వస్తుంది. ఆగు ఆగు వస్తుంది. పొలిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లోకి రాకుండా పోతుందా ఏంటి? అసలేనా ఈ రోజు కథానాయక మా అమ్మాయే కదా, ఆమె రాకుండా అవుతుందా? వస్తుంది. ఆగు, కాస్త ఓపిక పట్టు. కథానాయక అంటారే గాని కథానాయక కనిపించదేంటండి? మీరు ఊపబట్టండి. నేను ఉన్నాను కదా, ఈ సంబంధం నేను ఇచ్చేస్తాను. సరే పంతులు, చూస్తాను. పంతులు గారు, దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి, పెళ్లి చేసేస్తాం మా అమ్మాయికి. కూతురు చూపించుకోకుండా ముహూర్తం పెట్టమంటాడంటే వీడు దరిద్రుడని. అండి, మన పక్కింటి వెంకట్రావు గారు అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేశారట. మన అమ్మాయి పెళ్లి అంతకంటే గ్రాండ్ గా చేయాలి. ఎందుకంటే మనకున్నది ఒకే ఒక అమ్మాయి కాబట్టి. మన అమ్మాయి పెళ్లి 4 ఊళ్ళు కాదే 40 ఊళ్ళు మాట్లాడుకున్నట్టు చేద్దాం. ఏంటి? ఆకాశమంతా పందిరి వేసి నీ పందిరెట్టగల అమ్మాయిని చూపించకుండా పందిర్లు అంటారేంటండి? అమ్మాయి ఏదండి, నేను అమ్మాయిని చూడాలి కదా. మా ఆవిడ చూడు. మీ ఆవిడ చూడాలా? ఆవిడ చూడటం ఏంటండి? ఎందుకంటే మా ఆవిడ చూడు. ఎందుకంటే మా ఆవిడ అమ్మాయి ఒకేలా ఉంటారు, అచ్చు పుట్టినట్టు ఉంటారు. పంతులు గారు, తల్లిని చూసి కూతురికి ముహూర్తం పెట్టమంటాడేంటండి? సార్, ఊరికి సరే, అమ్మాయి చూపిస్తారా లేదా? అమ్మాయితో నేను మాట్లాడాలి. ఆవిడతో మాట్లాడు. మాట్లాడు, వెళ్ళు. ఇంకా ఇది తేడాగా ఉన్నట్టుందండు. మీ ఆవిడతో మాట్లాడాలా? మాట్లాడు, మాట్లాడు. పెరట్లోకి వెళ్ళి మాట్లాడాలా? మాట్లాడు. ఏకాంతంగా వెళ్ళు, మాట్లాడు. నువ్వు ఉండవయ్యా. గురునాథం గారు, నేను ఎలా చేశారు? మా అమ్మాయి చిన్నప్పటి ఫోటో. ఇంకా వీళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫోటో చూపించి ఆ కడుపు ఉన్నది ఆ అమ్మాయి అన్నాడు కాదు. దరిద్రుడు, దరిద్రుడని. చూడండి, మా అమ్మాయి బంగారంలా ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడు మీ గుమ్మలోకి అడుగు పెట్టబోతుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంది. చూడండి సార్, పెళ్లి కావాలి కావాలని కాల్ చేశారు సార్.
బాగా పెళ్లి చేస్తారా? ఓకే. సార్ ఏంటి మొత్తం పెళ్ళంతా ఈ కార్డులోనే కనిపిస్తుందా? పిల్లలు జరిగింది మొత్తం కనబడుకోవచ్చు సార్. ఆపరా ఇంకా పెళ్లి కూతురే కనపడలేదు. కార్డు ఏంటి పంతులు గారు? చేసుకోరు కెమెరామెన్స్. నువ్వు వీడియోలని బాగా తీస్తావా? చాలా బాగా చేస్తాను సార్. బాగా తీస్తావా? బాగా చేస్తాను. నాకు ఎలా కావాలంటే 4 హెలికాప్టర్లు పెట్టి కళ్యాణ మండపాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళాలి. మైక్ తెలుసుదా? ఓకే. మీరు ఎలాంటి అలా చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటున్నారు కదరా. ఊరే మీకు దండం వెళ్తాను రా. పిల్ల ఎలాగున్నా పర్లేదురా, పెళ్లి చేసుకుంటాను సారే. దయచేసి ఒక్కసారి పిల్లలు చూపెట్టాను రా నాయన. ఏంటి చిన్నపిల్లలు పెళ్లి కూతురు రాకుండా అవుతుంది. ఆకాశంలోకి ఫ్లైట్ వెళ్ళింది, మళ్ళీ తిరిగి భూమి మీదకి ల్యాండ్ అవుతుంది కదా. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వస్తుందా? వస్తాదరా రమయ్య కొందులు. నాకు అర్థమైపోయింది. నాకు జీవితంలో ఇది కాదు. నేను పోతున్నా. ఇలాంటి సంబంధాలు చూడడం మానేస్తాను. బాబు బాబు రండి కూర్చోండి. వాటర్ తీసుకురామా. అమ్మాయి నచ్చింది. మొత్తం పెట్టించండి బాబు. ఆవిడ పెళ్లి కూతురు కాదు, మా ఆవిడ. పర్వాలేదు, మీరు కనిపించడంలో తప్పే లేదు. ఏం చేయాలంటే ఆవిడ కట్టిలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అంటే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు అమ్మాయి నచ్చింది, వెంటనే పెట్టించండి మొత్తాలు. బాబు ఆమె పెళ్లి కూతురు కాదు, మా మరదలు. సారీ అండి. ఏం దొరికించాలి? ఆపండ్రా. ఈ కథలో కథానాయకే లేదు భయ్యా. కథానాయకు లేకుండా కథ నడిపించే కథానాయకుడాడు ఎవరు పిలిచిపోయిన మధ్యలో చేయబడుతున్నా. ఎవరు నువ్వు? నాకులాగే నీకు అన్యాయం జరగకూడదని నీ పెళ్లి చూపులు ఆపడానికి వచ్చాను. నాకేం అర్థం కాకపోతాయా, ఏదో తేడా అయితే జరుగుతుంది ఇక్కడ. భయ్యా కథానాయక అంటారే గాని కథానాయక ఉండదు ఈ కథలో. ఎక్కలేని క్యారెక్టర్లు అన్నీ వస్తాయి, అసలు క్యారెక్టర్ మాత్రం రాదు. అంటే పెట్టుకుని లేదా భయ్యా ఇక్కడ? ఉన్నాక కూతురు అనే క్యారెక్టరే లేదు. తీరా వీళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తే
వీళ్ళందరూ మానసిక రోగులని తెలిసింది. వీళ్ళు బకరా చేసిన వాళ్ళు నేను 99 ఈయన 100. ఎప్పుడైనా పడిపోదా బాబు ఎవరైనా ఒకసారి చూడరా బాబు. థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ చివరి 2 క్యారెక్టర్లు అయితే మటుకు విత్ ఇన్ 1 hour లో తీసుకున్నారండి. 1 hour లో తీసుకున్నారు కరెక్ట్ గా. అదే 3 క్యారెక్టర్స్ యొక్క మొత్తం కథకి కర్త కర్మ